वन्दे मातरम् वन्दे मातरम् सुजलां सुफलां। ఎందుకు అసెంబ్లీ అయినామంటే మనమందరం కలిసి వందే మాతరం అనేటువంటి గేయాన్ని పాడబోతున్నాం. మరి రోజు పొద్దున వాడతాం కదా సార్, ఇప్పుడు ఎందుకు వాడాలి? రోజు పాడే గేయమే ఇది, దేశభక్తి గేయం. మన మరి ఈ రోజు ప్రత్యేకత ఏంటంటే ఈ గేయాన్ని రచించినటువంటి వ్యక్తి పేరు బంకిం చంద్ర చటోపాధ్యాయ లేదా బంకిం చంద్ర చటర్జీ అంటాం. ఎవరు రాశారు చెప్పండి? వందే మాతరం అనేటువంటి గేయాన్ని ఎవరు రచించారు? గట్టిగా బంకిం చంద్ర చటర్జీ చెప్పండి. మళ్ళీ ఒకసారి చెప్పండి. రైట్, చూడండి, ఆలోచించండి. 1875 నవంబర్ 7వ తారీఖున అంటే ఈ రోజునే ఆయన రాసి 150 సంవత్సరాలు అయిన సందర్భంగా ఈ రోజు భారతదేశం మొత్తం మీద అన్ని రాష్ట్రాలలో వందే మాతరం వందే మాతరం వందే మాతరం వందే మాతరం సుజలాం సుఫలాం మలయజ శీతలాం శస్య శ్యామలాం మాతరం వందే మాతరం శుభ్ర జ్యోత్స్నాం పులకితయామినీం ఫుల్లకుసుమిత ద్రుమదల శోభినీం సుహాసినీం సుమధుర భాషిణీం సుఖదాం వరదాం మాతరం వందే మాతరం कोटि कोटि कंठ कल कल निनाद कराले कोटि कोटि भुजह धृत कर कर वाले अबला के नुमा तो भले बहुबल धारिणीं नमामि तारिणीं त्रिपुदल वारिणीं मातरं वन्दे मातरं। तुमि विद्या तुमि धर्म तुमि हृदि तुमि मर्म त्वं हि प्राणः शरीरे बाहुते तुमि मा शक्ति हृदये तुमि मा भक्ति तुम्हारो प्रतिमा गढ़ी मंदिरे मंदिरे वंदे मातरम। त्वं हि दुर्गा दश प्रहरण धारिणी कमला कमल दल विहारिणी वाणी विद्या दायिनी नमामि त्वां नमामि कमलाम् अमलाम् अतुलाम् सुजलाम् सुफलाम् मातरं वन्दे मातरम् श्यामलाम् सरलां सुस्मितां भूषितां धरणीं भरणीं मातरं वन्दे मातरं वन्दे मातरं। भारत माता की जय। वंदे मातरम 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 मातरम
జనగణమన కూడా ఉంది కదా, మరి అదేంటి? అది నేషనల్ అంతెం, జాతీయ గీతం. అది ఇదేంటిది? జాతీయ గేయం అంటాం. ఈ రెండింటికి కూడా రాజ్యాంగం సమానమైనటువంటి హోదా ఇవ్వడం జరిగింది. మరి ఈ ప్రత్యేకత ఈ రోజు ఏంటంటే 1875 నవంబర్ 7వ తారీఖునే బంకిం చంద్ర చటర్జీ అనేటువంటి రచయిత ఈ వందే మాతరం అనేటువంటి గేయాన్ని ఆనంద్ మఠ్ నవలలో భాగంగా రాయడం జరిగింది. అలాగే 1905వ సంవత్సరంలో మన దేశంలో ముఖ్యంగా స్వదేశీ ఉద్యమం జరిగింది. అంటే బ్రిటిష్ వారు తయారు చేసినటువంటి ఉత్పత్తుల్ని బహిష్కరిస్తూ మన దేశంలో తయారైనటువంటి వస్తువులు మాత్రమే వాడాలి అని అప్పుడు లాల్ బాల్ పాల్ అనేటువంటి ముగ్గురు జాతీయోద్యమ కర్తలు ఈ ఉద్యమం తయారు చేసిండ్రు. లాలా లజపతి రాయ్, బాల గంగాధర్ తిలక్, బిపిన్ చంద్రపాల్ ఈ ముగ్గురు కూడా ఈ స్వదేశీ ఉద్యమంలో పాల్గొనడం జరిగింది. వేల లక్షల భారతీయులు కూడా ఇందులో పాల్గొన్నారు. ముఖ్యంగా ఈ ఉద్యమంలో ఇప్పుడు ఇంతవరకు మనం ఆలపించినటువంటి వందే మాతరం అనేటువంటి గేయం బాగా ప్రసిద్ధి చెందింది. బ్రిటిష్ వారు గడపగానే వందే మాతరం అని భారతీయులు అరిచేవారు. దాంతో వాళ్ళు విపరీతంగా కొట్టేవారు. ఎంత కొట్టినప్పటికీ భారతీయులు మాత్రం వందే మాతరం అని అరిచేవారు. కాబట్టి ఈ వందే మాతరం అనేది మన భారత జాతీయోద్యమంలో ప్రముఖమైనటువంటి పాత్ర పోషించింది. ఆ సందర్భంగా ఆ గొప్ప మహానుభావుడికి నివాళులు అర్పిస్తూ ఈరోజు దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాలలో ఈ వందే మాతరం గేయాన్ని 10 గంటలకు ఆలపించడం జరిగింది. మనం ఇందులో పాల్గొనడం మనందరి యొక్క అదృష్టం.